సార్ నమస్తే అండి. పిల్లలు స్టడీ అవర్స్లో కూడా ఎలా చదువుతున్నారు ఒకసారి వెరిఫై చేసుకున్నాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పాప రాసిందే తెలుగులో మన తెలుగు వాళ్ళు వేరే లాంగ్వేజ్ చదవమంటే ఇప్పుడు జాగ్రత్తగా వాళ్ళు చదివించాను. అంటే ఇది పెద్ద మీకు ఇదే కాదు. నేను ఏం చెప్తాను, మీరే కావచ్చు ఫ్రీగా ఉండండి. నేను ఏం చెప్తున్నానంటే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఇక్కడ అన్ని వాళ్ళకి తల్లిదండ్రులు అంతా మీరు వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎట్లయితే మీ పిల్లలు ఇంటికి పోయిన తర్వాత ఏ విధంగా చదివావు నాన్న అని మీరు అడుగుతారో వాళ్ళు ఒకసారి జస్ట్ మీరు చెక్ చేయండి. పాప తెలుగు రాసింది, తెలుగు బాగా చదవాలి, తెలుగు మీద దృష్టి పెట్టండి. అవసరమైతే ఏం చేయాలి, ఎట్లా మీరు వాళ్ళని దానికి సంబంధించిన అవసరమైతే హాస్టల్కి మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి. మీరు తెలుగు సంబంధించిన అక్రమంగా రాలేదు పిల్లలకి ట్యూషన్ లాగా వాళ్ళని రమ్మని చెప్పండి, వాళ్ళని చదివించండి. ఎందుకంటున్నారంటే హాస్టల్లో రిజల్ట్స్ అనేటువంటి మొన్న కూడా కలెక్టర్ గారు కానీ మా మినిస్టర్ గారు కానీ మా ఎమ్మెల్యేస్ కానీ అన్ని మాట్లాడేది 100% రిజల్ట్ ఉండాలి అంటున్నాము. ఉన్నారు సార్, 100% రిజల్ట్ ఉండాలంటున్నాము. అది ఒకసారి బాగా చూసుకోండి. ఎందుకంటే మీరమ్మా మీరు జాగ్రత్త చూసుకోండి. ఎట్లా లంచ్